అందరికీ నమస్కారం అండి. నిన్న పట్ల ఉమాశంకర్ గణేష్ పోలీస్ స్టేషన్కి నలుగురిని 10 మందిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లోని సీఏ లేడని తెలిసి కూడా ప్రత్యేకంగా వెళ్ళాడు. మేము వెళ్ళామనేసి మా కార్యకర్తకి ఏదో అక్కడ అన్యాయంగా జరిగిందని చెప్పేసి పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారని ఉద్దేశంతో అడగడానికి ఆయన వస్తే నువ్వు ఏం పని ఉందిరా బాబు నువ్వు అక్కడ వెళ్ళడానికి కాంటాక్ట్ ఏముందో దానికి ఏమన్నా? అసలు ఎమ్మెల్యేవేనా నువ్వు? నువ్వు ఎమ్మెల్యే అసలు నువ్వు మాట్లాడి నేనన్నా నువ్వు గంజాయి వాళ్ళు వచ్చారా బాబు? ఇందులో వ్యాపారస్తులు ఉన్నారు బాబు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రజలకి ఏదో సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులోని. నీ వెనకాల ఎవరున్నారు లిస్టు చెప్పాను అనుకో, నీ వెనకాల నువ్వు కూడా మొత్తం ఎక్కడ పెట్టుకుంటావు బొర్రదిని. కానీ ఆ సంస్కారం కాదు, పేర్లే చెప్పడం కానీ మానేస్తాను. కానీ గంజా వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు, కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు, రోడ్లు కాసి జోబులు కొట్టి వాళ్ళు ఉన్నారు, రకరకాల మనుషులు నీ వెంట ఉన్నారా బాబు. సిగ్గేతం లేదా మమ్మల్ని అనడానికి? అదేనే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది? అసలు నువ్వు మాట్లాడే మాటలు నవ్వుతున్నారు నర్సీపట్నం ప్రజలందరూ. నువ్వెక్కడ తాపరించారు బాబు? బాబ్రీ కొత్తపల్లి నుంచి వచ్చి నర్సీపట్నం వచ్చాను. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి క్యారెక్టర్ కూడా అవ్వలేదు. నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వు ఉత్తరాంధ్రలో ఎంతమంది అన్న పెద్ద బోకెమ్మెల్యే అనేసి, అంతకని బోకెమ్మెల్యే ఎవరు లేరు. నువ్వు ఉన్నావు. ఎక్కడి నుంచి అయినా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మా అయ్యానుపాదు గారి గురించి మరించి మా గురించి ఎవరన్నా సరే విమర్శ చేసే ముందు ఒకసారి 2 సార్లు ఆలోచించుకో. నిన్ను బట్టలిప్పి తన్ని రోజులు పాత్రే కొత్త తన్ని రోజులు దగ్గర పడ్డాయి, కంగారు పడుకో. ఒక 3 నెలలే మాత్రమే మిగిలి ఉంది, గుర్తుపెట్టుకో. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.